డెఫెండమ్ క్రికెట్లో ఇండియన్ టీంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నటువంటి రావూరి యశ్వంత్ నాయుడు మన కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం మనందరం గర్వించదగ్గ విషయం. మరి ఈరోజు ఆ క్రీడాకారుడు తాను పడుతున్నటువంటి ఇబ్బందులు, తన తల్లి ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అన్నీ కాదు, ప్రభుత్వం నుంచి సరైనటువంటి గుర్తింపు లేదు, విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించావు అని చెప్పి కనీసం శబాషని భుజం తట్టిన వారు కూడా లేరు. అదే బేబీ గారి బాధ. ప్రభుత్వాలు స్పందించాలి. ఇటువంటి క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తే మట్టిలో మాణిక్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు యశ్వంత్ నాయుడు. ఎందుకనంటే మట్టిలో మాణిక్యం అనే పదం వాడానంటే ఎలాంటి కోచింగ్ లేదు, ఎటువంటి ఇది లేకుండా కేవలం తన తల్లి కొనిచ్చినటువంటి ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో యూట్యూబ్లో కొన్ని క్రికెట్ మ్యాచెస్ చూడటం, దాని ద్వారా ఒక రకమైనటువంటి ఆసక్తిని పెంచుకొని ఇప్పుడు ఇండియా టీంలో ఆడుతున్నాడు. అంతేకాదు చుట్టుపక్కల జరిగే టోర్నమెంట్లో కూడా కేవలం ఫైనల్ మ్యాచ్లకు మాత్రమే అతను తీసుకుని వెళ్తారట కొన్ని చోట్ల. నిజంగా అభినందనీయం. మరి అటువంటి క్రీడాకారుడు యశ్వంత్ నాయుడు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వారు కోరుకునేది ఒక్కటే, మిగిలిన క్రీడా విభాగాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకు ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది ఈ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఎంతో మందిని ప్రోత్సహించింది. మరి అదేవిధంగా నా కుమారుడిని కూడా ప్రభుత్వం ఆదుకుంటే మరిన్ని విజయాలు సాధించి పెడతాడు అని బేబీ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి అమ్మా, ఇప్పుడు మీరు ఎవరో ఒక నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు, లేదా మీ స్థానిక శాసనసభ్యుడి దగ్గరికి వెళ్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? ఓపెన్గా చెప్పండి. ఎందుకంటే ఇందులో మనం దయాల్సినటువంటి అవసరం లేదు. ఏ రకమైనటువంటి వారు నిజంగా ఆదరించే స్వభావంతో మాట్లాడుతున్నారా, లేదంటే చులకన భావంగా ఉంటుందా వ్యవహారం? నేను పడిన సమస్యలన్నీ ఆలోచించుకుని నేను చాలా పద్ధతిగా మా ఎమ్మెల్యే గారిని కలిశానండి. ఏ విధమైన రెస్పాన్స్? ఎవరండి మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు, మైలవరం వెళ్ళానండి. ఎందుకంటే నేను ఇంకొక నాయకుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మన స్థానిక నాయకుడిని వదిలి వెళ్ళకూడదు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఏ విధమైన హెల్ప్ చేస్తారండి అని అంటే ఎన్ని ఫైల్ కూడా ఇచ్చాను. నేను అంత ఫైలు ఆయనకి ఇచ్చాను. నేను ఆ ఫైలు వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళకి కూడా అప్పచెప్పాను. ఆయన ఏం చెప్పారంటే, మా వాడికి ఏదైనా ఆదరణ చూపించిండండి అంటే ఉద్యోగాలు పడతాయమ్మా చూసుకోండి అన్నారు. అంతే. నేను ఈ రోజు వరకు మళ్ళీ వెళ్ళలేదండి. అలాగే లోకేష్ గారు దీనికి వెళ్ళానండి. తెల్లవారుజామున వర్షంలో పడి వెళ్ళామండి మేము. వెళ్తే ప్రజా దర్బార్కి వెళ్తే అక్కడ అసలు మాకు అడిగాను, ఇలా ఇంటర్నేషనల్ క్రికెటర్ మాకు ఏ విధమైన సహాయం లేదు, నేను ఆయన కలవాలి, మమ్మల్ని పంపించండి అంటే కూడా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళని పంపించారు కానీ అసలు మాలాంటి వాళ్ళకి అవకాశమే ఇవ్వలేదు. నేను ఆ రోజు పోలీసు వాళ్ళతో నేను తిరగబడ్డాను అక్కడ. మీరే ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు న్యాయం చేయనప్పుడు అసలు మీరు ఎందుకు నిలబడ్డారని నేను అడిగాను. ఒక ఆయన చెప్పారు సచివాలయంకి వెళ్ళండి సెక్రటేరియట్ కని. సెక్రటేరియట్ లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళాను. 2 సార్లు నేను ఫైల్ ఇచ్చాను, మా అబ్బాయి ఫైల్. ఏ విధమైన అవకాశం కల్పించలేదు. మాట కనీసం ఇలా వచ్చి వెళ్ళారు, మీరు ఇలా కాదమ్మా అని ఇలా అని కూడా చెప్పలా. శాప్ డైరెక్టర్ గారితో మాట్లాడతానమ్మా, చిన్ని అన్నతో మాట్లాడతానమ్మా అన్నారు. వచ్చేసాను. ఇంకా శాప్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనకు ఒక ఫైల్ సమర్పించాను మా అబ్బాయిది. నేను తిరిగిందే కానీ తిరగంది ఏమీ లేదు. కాకపోతే ఇలా నాలాగా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని సరిపెట్టుకుని జీవిస్తున్నా. నా సాధ్యమైనంత వరకు ఏ మ్యాచ్ కూడా నేను ఆపలేదు. నేను కష్టపడి పంపించాను, తనని ప్రోత్సహిస్తున్నాను కూడా. తనకు సెకండ్ లో నేను ఇంత వయసు వచ్చింది నేనేం చేయలేకపోతున్నానని కూడా ఫీల్ అవుతున్నాడు. అది కూడా నేను పక్కకు పెట్టి నువ్వు వాడు, ఏం కాదు అని చెప్పి నేను ధైర్యంగా పంపిస్తున్నా. ఎట్లా అంటే ఇలాంటి అవకాశం అనేది పిల్లలకి ఇస్తేనే కదండి వాళ్ళు లైఫ్ లో పైకి వచ్చేది. మా వాడు చాలా సార్లు బాధపడ్డాడు, నన్ను మోగోడు ఆట ఆడనివ్వరు, గ్రౌండ్ లోకి రానివ్వరు అని కూడా. తను ఒక డ్రీమ్ చెప్పాడండి, నేను ఎప్పటికైనా సెటిల్ అవుతాను, నేను సెటిల్ అయిన రోజు
క్రికెట్ అనేది పిల్లలందరినీ పిలిచి నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తానని చెప్పాడండి మా అబ్బాయి. నేను ఆ విషయం ఒక్కదానికి నేను చాలా గర్విస్తున్నా నా కొడుకు అలా చెప్పినందుకు. నేను ఈ రోజు కూడా ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే తను ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడినప్పుడు ఆ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఆడుతున్న టీమ్ లో ఆ 10 సంవత్సరాల్లో యశ్వంత్ చిన్నవాడు. ఏ రోజుకైనా యశ్వంత్ కి ఏదో ఒకటి వైస్ కెప్టెన్ ఏదో ఒక పోస్ట్ ఇస్తారని ఆశించాను. ఆ రోజు సౌత్ ఇండియా నుంచి అసలు ఎవరూ లేరు. ఈ క్రికెట్ ఆట డెఫ్ అండ్ డమ్ క్రికెట్ ఆటనన్నది పరిచయం చేసింది, ఆంధ్రాలో ఒక వెలుగు తీసుకొచ్చింది, దారి చూపించింది యశ్వంతేనండి. ఈ రోజు ఎవరైనా సరే నన్ను అడగమని నేను చెప్తాను ఎన్ని కష్టాలు పడ్డాడు. కానీ అది కూడా మన ప్రభుత్వం గుర్తించట్లేదు యశ్వంత్ ని. గుర్తిస్తే కనుక ఈ రోజు ఆ ఇండియన్ టీమ్ లో కూడా వాడు వైస్ కెప్టెన్ గా ఉండే అవకాశం ఉండేది. అది కూడా పోగొట్టుకున్నాడు. ఈ గవర్నమెంట్ కనుక ఎవరైనా సరే, గవర్నమెంట్ అనే కాదు, ఏ ఉన్నత పెద్ద రాజకీయ నాయకులు అవనివ్వండి, బయట వ్యాపారవేత్తలు అవనివ్వండి, సాధారణ మామూలు వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు. నేనున్నాను యశ్వంత్ నువ్వు వెళ్ళి ఆడు అని చెప్పిన వాళ్ళు లేరు ఈ రోజు వరకు. అదే కనుక మోరల్ సపోర్ట్ ఉంటే ఇంకా రాణిస్తాడు మా అబ్బాయి. కాశ్మీర్ లో మ్యాచ్ ఆడుతుంటే నేను వెళ్ళాను. అక్కడ ఎంపైర్స్ చెప్పారు, మీ అబ్బాయికి ఒక మంచి కోచింగ్ ఇవ్వండి, కోచ్ దగ్గర పెట్టండి, ఇంకా బాగుంటదని చెప్పారు. కానీ నాకు అంత కోచ్ దగ్గర పెట్టి నేను అక్కడ ఉండి నేను చేయించేంత, తను ప్రాక్టీస్ చేయించేంత నా శక్తి లేదు అక్కడ. అందుకే నేను తనని నువ్వు ఆడినంత వరకు ఆడని వదిలేస్తున్నాను. ఇప్పుడే తన ఫీలింగ్ కలిగింది, నాకు ఎంత వయసు వచ్చింది, ఎవరు గుర్తించట్లేదు, నేను ఆట ఆడడం మానేనా అని ఒక సెకండ్ లో అడుగుతున్నాడు. కానీ వద్దు, నువ్వు మానొద్దు, నువ్వు వెళ్ళు అని నేను పంపిస్తున్నా ధైర్యంగా. నేను కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ గాని ఏ ఇతర పెద్ద నాయకులు ఎవరైనా సరే వీడిని ఆదరించి నేనున్నాను అని ఒక మాట చెప్తే ఆ టీమ్ లో వాళ్ళకి కూడా గౌరవం ఉంటది. ఆ గౌరవం లేదు వాళ్ళకి. సౌత్ ఇండియా నుంచి యశ్వంతే ఫస్ట్ నుంచి ఉన్నాడు. గోకరాజు గంగరాజు గారు ఒకనొక సిచ్యువేషన్ లో అడిగాను, తెలంగాణ పంపించనండి అని అంటే ఆయన ఒక మాట అన్నారు, అమ్మ మేము హెల్ప్ చేశారు ఆయన, నేను అందుకోసమా నేను ఆంధ్ర కోసం పేరు రావాలనే కదమ్మా హెల్ప్ చేస్తున్నాను అన్నారు. ఆ మాట కట్టుబడి నేను ఈ రోజు వరకు కూడా భరిస్తున్నాను ఎంత ఖర్చు అయినా. పక్క రాష్ట్రం చిన్న ఉదాహరణ చెప్తానండి. పక్క రాష్ట్రంలో ఉన్న సౌత్ ఇండియాలో ఒక అబ్బాయి ఉన్నాడు వైస్ కెప్టెన్ ఆకాష్ అని. వాళ్ళ స్టాలిన్ గారు వాళ్ళ అబ్బాయి అతని ఫ్రెండ్ అంట. ఆ అబ్బాయికి బోల్డ్ అవకాశాలు కల్పించారు. ఈ టీమ్ లో వాళ్ళు కూడా, మన ఇండియన్ టీమ్ లో వాళ్ళు కూడా ఆ అబ్బాయికి అంత అండ ఉంది కాబట్టి అతనికి వైస్ కెప్టెన్ ఇచ్చారు. మరి ఇలాంటి నేను ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్తే చాలా బాధాకరమైన విషయాలు ఉంటాయి. ఇప్పటికైనా యశ్వంత్ని గుర్తించి సపోర్ట్ అనేది నిలబెడితే మన ఇండియాలోనే, మన ఆంధ్రప్రదేశ్ కి, మన విజయవాడకి, మన ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి చాలా గౌరవం ఉంటదండి. ఇట్లాంటి వ్యక్తి ఆడుతున్నాడు కాబట్టి అదొకటి గుర్తించమని కోరుకుంటున్నానండి.